ఇక్కడ చూడండి, ఈ పటంలో నైరుతిలో మాత్రమే పెరిగింది. ఇక్కడ ఏదో వాళ్ళకు పొలాల్లో ఏదన్నా వాళ్ళ స్థలము కాబట్టి ఎందుకు ఇచ్చిపెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ కొద్దిగా క్రాస్గా నైరుతి మాత్రమే పెంచుకుంటూ ఉంటారు కొందరు. ఎక్కువగా అకేషన్ జనరల్గా ఉండవు, ఎక్కడన్నా ఉంటాయి కొన్ని పరిస్థితుల కారణంగా. ఇట్లా నైరుతి పెరిగినప్పుడు, కేవలం నైరుతి మాత్రమే పెరిగినప్పుడు నిరుతి అనే రాక్షసుడికి పూర్తి మనం ఆయన కంట్రోల్కి పోతాం. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో మొత్తము అందరూ అన్ని రకాల, ఎవరి దోవ వాళ్ళది, ఎవరి పరిస్థితి వాళ్ళది, ఆరోగ్య మానసిక శారీరక అవమానం, పోలీస్ స్టేషన్, కోర్టు, వ్యాజ్యాలు, వ్యవహారాలు, డబ్బులు పోవడము, వాళ్ళు చేసే వృత్తిలో కూడా నీచమైన పరిస్థితి, అంత నీచంగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళ మాటలు కానీ మోసాలు, టక్కర్లు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ మాటకు వాల్యూనే ఉండదు. సో ఈ నైరుతి ఇట్లా పెరిగినందువల్ల నిరుతి అనే రాక్షసుని కంట్రోల్కి పోయినాం మనం. ఎప్పుడైతే నువ్వు 90 degreesలో ఉంటే ఆయన కంట్రోల్కి పోవు. ఈ యొక్క ఇట్లా బయటికి వచ్చినామనుకో ఆయన విషయంలోకి ఆయన కంట్రోల్కి పోయినట్టే. కాబట్టి ఇట్లా పెరగడం కూడా ఏదైనా కొంత స్థలం ఉంటే కనుక పోగొట్టుకోకూడదని ఏం చేస్తారంటే అట్లా కొంచెం క్రాస్గా పెట్టడము ఏదో చేస్తుంటారు. సో ఇది కూడా చాలా ప్రమాదకరమైంది. కాబట్టి టోటల్గా దక్షిణం దిశ పెరిగినా, పశ్చిమ దిశ పెరిగినా ఈ నైరుతి దిశలో పెరుగుదల అనేది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనము 90 degrees పెట్టుకొని సుఖశాంతులతో ఉండొచ్చు. ఇప్పుడు మనం ఈ నైరుతి దిశలో పెరిగినా, ఈ తరిగినా, ఏ రకంగా ఈ పక్క పెరిగినా, ఈ పక్క పెరిగినా, ఇటు పెరిగినా మంచిది కాదని చెప్పుకుంటూ పోయినాము. సో 90 degreesలో ఫస్ట్ ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు మొట్టమొదటి ఏం చేస్తారంటే నైరుతిలో పాయింట్ పెట్టేసి అక్కడ ముందు 90 degrees వచ్చేటట్టుగా మూలమట్టం పెట్టి మళ్ళా మిగిలిన దిశలన్నీ 90 degrees పెట్టుకుంటా పోతారు. సో 90 degrees మరి ఈ నైరుతి పాయింట్కు మంచి జరగడం ఎట్లా అంటే ఇది పల్లంగా లేకుండా, ఈ దిశ పల్లంగా లేకుండా మిర్రుగా ఉండేటట్టు చూసుకోవడం అనేది ఒక పాయింట్. మిర్రుగా అంటే ఎట్లా, మిద్దె కట్టుకొని ఉంటారు, ఏదన్నా పైన ఒక రూము వేసుకునేప్పుడు ఈ నైరుతిలో ఒక రూమ్ వేస్తుంటారు అప్స్టేర్. అట్లా వేసినప్పుడు ఏమవుతుందంటే నైరుతి దిశలో ఎత్తు అయిపోయి మనకు మంచి జరుగుతుంది. ఇల్లేమో 90 degrees పెట్టినాం, నైరుతిలో ఎత్తు చేసినాము. దానివల్ల ఏమవుతుందంటే నిరుతి అనే రాక్షసుడు కూడా మనకు మంచి చేస్తాడు. ఆయన దగ్గరికి పోకుండా మనం దూరంగా కరెక్ట్గా 90 degrees చేసుకుంటే మనకంతా మంచి చేస్తాడు. అతడు కూడా రాక్షసుడైనా మంచి చేస్తాడు. కాబట్టి ఈ దిశలో ఎత్తుగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కాంపౌండ్ వాళ్ళు ఉంటే కాంపౌండ్ వాళ్ళలో మామూలు ఎత్తుగా పెట్టుకోవడం, ఈ మిగిలిన 3 మూలల కన్నా ఎత్తు పెట్టుకోవడము. మిద్దె కట్టుకుంటే మిద్దెలో ఈ నైరుతి దిశలో ఒక రూమ్ కట్టుకోవడము. ట్యాంకులు కూడా పెట్టుకుంటుంటారు, వాటర్ ట్యాంక్స్. ఇప్పుడు సింటెక్స్ వాటర్ ట్యాంక్స్లు పెట్టుకుంటారు కూడా నైరుతిలో పెట్టుకుంటారు. ఎందుకంటే ఎత్తు బరువు ఉండేందువల్ల నిరుతి అనే రాక్షసుడు మనకు మంచి చేస్తాడు. ఇంకా కొన్ని ఉదాహరణకు చెప్తాను కొన్ని. ఈ దిశలో చుట్టూ గుడిసె అంటే రౌండ్గా ఉండే బిల్డింగ్ కట్టుకుంటుంటారు, రౌండ్గా ఉండే బిల్డింగ్స్ కట్టుకుంటుంటారు. ఇది చుట్టూ గుడిసెలు అంటాం మనం. రాయచోటి, ఆకేపాడు, రాజంపేట కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందంటే కొన్ని పల్లె ప్రాంతాల్లో చుట్టూ గుడిసెలు వేసుకుంటే అలవాటు పూర్వం నుంచి సాంప్రదాయంగా ఉంది. ఎందుకు ఈ చుట్టూ గుడిసె వేసుకుంటారు, దాంట్లో ఏమి చేస్తారు అని అంటే వాళ్ళు ఇక్కడ జీవనం చేయరు. ఈ చుట్టూ గుడిసెలో ఈ చుట్టూ గుడిసెను దేవుని గదిగా పెట్టుకొని ఆ యొక్క గదిలో ధాన్యము పెట్టుకొని, ఆ రోజుల్లో ధనధాన్యమే వాళ్ళకు మెయిన్. ఇప్పుడు మాదిరి డబ్బులు బ్యాంకులు లేవు కాబట్టి ఆ ధనధాన్యం అంతా కూడా ఇక్కడ స్టోర్ చేసుకొని అది ఒక దైవీకమైన రూముగా పెట్టుకొని అక్కడ ఇవి మిగిలిన ప్లేసుల్లో వాళ్ళు మళ్ళీ ఏదన్నా వాళ్ళకు కావాల్సిన వాళ్ళ పశువులకు బిల్డింగ్ అంటే కొట్టాలు వేసుకొని ఈ రకంగా చుట్టూ గుడిసెలు కట్టుకొని సాంప్రదాయము అనాదిగా వస్తుంది. ఈరోజు వచ్చింది కాదు ఇది. ఈరోజు కథ ఏంటంటే ఇట్లా చుట్టూ గుడిసె కట్టి ప్రఖ్యాత దర్శకుడు, నిర్మాత అయిన అతన్ని కూడా ఒకటి నేను గమనించినాను. ఆయన ఏం చేశాడంటే ఆయన ఇంటిలో మద్రాసులో నైరుతిలో ఎందుకు ఈ చుట్టూ గుడిసె ఏంటి కథ అంటే నైరుతిలో వచ్చే మనకు ఆ వేవ్స్, ఆ చెడు వేవ్స్ వస్తాయన్నమాట. వాటిని ఆ యొక్క చుట్టూ గుడిసె అడ్డగించేసి
అడ్డగించేస్తుంది. మనం అవతల మిద్దె కట్టుకున్నప్పుడు మనకి ఎలాంటి చెడు లేకుండా మంచి జరుగుతుందని అనాదిగా సాంప్రదాయంగా మనకు వస్తుంది. నేను అసలు పాయింట్లోకి పోదు. ఆయన ప్రఖ్యాత దర్శక నిర్మాత సినీ యాక్టరు దాసరి నారాయణ ఇంట్లో గమనిస్తే ఆయన నైరుతి దిశలో ఒక రౌండ్గా బిల్డింగ్ కట్టుకొని గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ వేసుకొని ఆ రౌండ్గా ఉండే గదిలోనే ఆయన కథలు స్క్రిప్టు అది రాసేవాడని చెప్తూ ఉండేవాళ్ళు. అంటే ఈ నైరుతి దిశకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో గమనించండి. అంటే ఆయన దర్శక నిర్మాత దాసరి నారాయణ ఊరికి ఎగ్జాంపుల్ చెప్పినాను మీకు. తర్వాత మన కడప జిల్లాలో కూడా ఒక రాజకీయవేత్త ఈ చుట్టుగా రౌండ్ అదే గుడిసెలు ఇప్పుడు కట్టడానికి బిల్డింగ్ పెద్దది ఉంటుంది కాబట్టి ఈ చుట్టుగా ఉండేటి ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కట్టి మిద్దె కంటే ఎత్తుగా ఇది కట్టినందువల్ల ఆయన జిల్లాలో నంబర్ 1 నాయకుడు. పార్టీలు వద్దులేండి, ఎందుకు పేర్లు పార్టీలు వద్దు. నంబర్ 1 నాయకుడు అయినాడు. చుట్టూ గుడిసె కట్టి మిగిలిన బిల్డింగ్ కట్టుకునేందువల్ల ఆ వేవ్స్ అతనికి అడ్డపడినాయి. సైంటిఫిక్గా కూడా నైరుతి దిశ నుంచి వచ్చే వేవ్స్ చెడు వేవ్స్ అనేది కూడా ప్రూవ్ అయింది. కాబట్టి ఈ నైరుతి దిశ ఈ రకంగా కట్టుకొని పెద్ద ధనవంతులు, రాజకీయవేత్తలు, సినీ నిర్మాతలు, సినిమా యాక్టర్లు ఇటువంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వీటిని పాటించినారు. ఏది ఈ యొక్క చుట్టూ రౌండ్గా కట్టడం అనేది. సో నైరుతికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఈశాన్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో నైరుతి కూడా ఏం తక్కువ కాదు. కానీ దాంట్లోకి పోకూడదు, 90 degreesలోనే ఉండాలి. మనం ఏమున్నా 90 degrees లోపలనే మన కథ అంతా. సో ఇది గమనించినప్పుడు మీకు ఏమవుతుందంటే ఈశాన్యం ఎంత పవర్ఫుల్, నైరుతి దిశ కూడా అంతే పవర్ఫుల్. కాబట్టి ఈ 90 degreesలో కట్టుకొని చుట్టూ గుడిసె అంటే అందరికీ ఎక్కువ కంఫర్ట్ వల్ల అది ఇది ఉండాలి కాబట్టి వాళ్ళకు అవకాశం ఉంటే కట్టుకుంటే వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండి అందరూ ఈ యొక్క వాస్తుపరమైన విషయాలలో అందరూ సరి చేసుకొని సుఖశాంతులతో అందరూ ఉండాలనే ఉద్దేశంతో నిర్మిస్తారు.